హాయ్ అండి. వెల్కమ్ టు రంగుల చిలక టేల్స్. ఈ వీడియో అయితే లాస్ట్ వీక్ది. నేను ఏపీఎంసీ మార్కెట్కి వెళ్ళి ఏమేమి కొన్నాను, ఎంత రేట్లకు కొన్నాను అని తీశాను. అయితే నేను లాస్ట్ వీక్ నుంచి కొంచెం వర్క్స్తో బిజీగా ఉండి నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. సో ఈరోజు నేను ఇది అప్లోడ్ చేస్తున్నాను. మేము ఆ మార్కెట్కి వెళ్ళి ఏం కొన్నాము, ఏం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎంత కాస్ట్కు దొరుకుతాయి, అక్కడ ఎంత ఖర్చు అయింది, ఈ వీడియో అంతా మీతో నేను షేర్ చేయాలనుకున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసేయండి. మేము మార్నింగ్ అయితే ఏపీఎంసీ మార్కెట్కి అయితే వెళ్ళాము బళ్ళారిలో. మేము వెళ్ళేటప్పటికి టైం 9:30 అలా అవుతుంది. ఎందుకంటే మేము పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేసేసి తర్వాత అయితే మార్కెట్కి వెళ్ళాము. చూడండి, మార్కెట్ ఎంట్రన్స్లో అంతా ఇలా ఉంటుంది. ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే మనకి ధాన్యాలు కనిపిస్తాయి, తర్వాత ఫ్రూట్స్ కనిపిస్తాయి. తర్వాత ఇలా వెళ్తూ ఉంటుంటే చూడండి ఎంత బాగా అన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి, అన్నీ ఫ్రెష్గా కనిపిస్తాయి అండ్ ఈవెన్ తక్కువ రేట్లకే దొరుకుతూ ఉంటాయి. తర్వాత మార్కెట్ అంతా చూడండి ఎంత పెద్ద మార్కెటో. ఇక్కడ అంతా ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్గా ఆకుకూరలు, అల్లం, నిమ్మకాయలు ఇలా ఏవి కావాలో అన్నీ దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో. అంతేకాకుండా ఇక్కడ ఉల్లిపాయలు కూడా ఇలాగా ఒక పెద్ద పెద్ద షాప్స్ అయితే ఉంటాయి. ఇలా వేరుశనగలంతా పోసి ఉంచుతారు. మార్కెట్లో ఏం కావాలో అన్నీ దొరుకుతూ ఉంటాయి. ఫ్రూట్స్ చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఇక్కడ. ఆ రోజు వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది, బాగుండింది. తర్వాత మేమైతే ఇలా సరుకులు ఉండే రోడ్కి వెళ్ళి ఏం కావాలో ఆ సరుకులంతా తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఆయిల్స్ ఇవన్నీ కూడా అన్ని హోల్సేల్ ప్రైజెస్ అయితే దొరుకుతాయి. మనకి ఏ సరుకులు కావాలన్నా హోల్సేల్ ప్రైజెస్కే దొరుకుతాయి. మాకు కావాల్సినవన్నీ తీసుకుని మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అవుతున్న దారిలో అయితే నాకు ఇవి కనిపించినాయి. ఇవి కనిపించాక అది ఏంటో తెలుసుకోవాలని ఆతృతతో దిగి చూసి వాళ్ళని అడిగేశాను. అది పొయ్యి అంట, కట్టెల పొయ్య. కాకపోతే న్యూ టెక్నాలజీ ఏంటంటే మనం ఊదాల్సిన అవసరం అయితే లేదు. దాంట్లో ఒక కింద ఫ్యాన్ ఉంటుంది. అది ఛార్జింగ్ పెట్టుకుంటే 2 days వరకు వర్క్ అవుతుంది. మొత్తం వంట అంతా అయిపోతుందంట ఒక కట్టెతోనే. కాస్ట్ అడిగితే చిన్నది 3000, పెద్దది 4000 అన్నారు. బార్గెన్ చేస్తే తక్కువకి ఇస్తారేమో మరి. తర్వాత మేము చేసిన సంతంతా తీసి ఇలా బయట సర్దేశాము. చూడండి, ఇవన్నీ మేము తెచ్చిన కూరగాయలు అవి. సో మీకు ఇప్పుడు మేమేం తీసుకుని వచ్చాము, ఎలా ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళి ఏమేమి తీసుకొచ్చానో చూసేద్దాం. ఎగ్స్, పనసకాయ, యాపిల్ పళ్ళు, మామిడి పళ్ళు, ఇవి తోతపూరి మామిడి పళ్ళు, అలాగే పియర్స్. ఇక్కడ వరకు ఫ్రూట్స్ అయిపోయినాయి. వెజిటేబుల్స్ వచ్చేసి ఆలు, చిల్లీస్, బీరకాయలు, సొరకాయ, క్యారెట్, క్యాప్సికమ్, బీట్రూట్, అలాగే పెద్ద ఉసిరికాయలు, కాలీఫ్లవర్. ఈ బుట్టలో టమాటాలు ఉన్నాయండి. ఇది దోసకాయలు, గోరుచిక్కుడుకాయలు, బీన్స్ అండ్ కొత్తిమీర, పాలకూర, పుల్లకూర, అలాగే మెంతాకు. ఇవి నాకు ఇష్టమైన కీర. అలానే కాయలు తీసుకొచ్చాము. ఇలా వచ్చి ఇలా అయితే పెట్టుకున్నాము. ఇవి వచ్చి పచ్చి శనగకాయలు బాగా నానబెట్టుకుని ఉడకబెట్టుకుని తింటే సూపర్ ఉంటుంది. ఇంక ఇక్కడ వస్తే ఇవన్నీ ఇంట్లోకి సరుకులండి. ఇవి మరమరాలు, ఇవేమో ఉల్లిపాయలు. ఉల్లిపాయలు చాలా కాస్ట్ ఉన్నాయి, అందుకే మేమైతే ఒక 50 kg బస్తా అయితే తీసుకొచ్చేసాము. ఈ రోజైతే మేము మార్కెట్కి వెళ్ళి ఇవైతే తీసుకొచ్చామండి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా విలేజ్లోకి వస్తుంటే చాలా కాస్ట్ ఉంటున్నాయి. మాకైతే వెజిటేబుల్స్ చాలానే అవసరం ఉంటుంది. సో ఒకసారిగా వెళ్ళి తెచ్చేసుకుంటాము. ఇక్కడ ప్రతిరోజు అయితే వెండర్స్ వస్తూ ఉండరు. మార్కెట్లో మనకు కావాల్సినవి, మనకు నచ్చినవి ఏవి కావాలితే అలా, ఎంత కావాలితే అంత తీసుకోవచ్చు. అందుకే మేమైతే ఎక్కువ పెద్ద మార్కెట్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాము. అక్కడ మనకు నచ్చింది, మనకు నచ్చినంత అండ్ తక్కువ కాస్ట్లోనే మనకు దొరుకుతూ ఉంటాయి. అక్కడైతే చాలా పెద్ద మార్కెట్. ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఇంకా చాలా బాగుంటుందండి. బట్ మేమైతే ఇవాళ పిల్లల్ని డ్రాప్ చేసేసి మేము వెళ్ళాము. ఇంకా అయిపోతాకు వస్తూ ఉంది, మార్కెట్ అంతా క్లోజ్ అవ్వడానికి వస్తూ ఉంది. సో వెళ్ళే టైంలో వాళ్ళు ఏంటంటే మనకి ఇంకొంచెం తక్కువ కాస్ట్కి ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ ఖాళీ చేసుకోవాలి అన్నట్టుగా. చూడండి, కొత్తిమీర అయితే లాస్ట్ వీక్ మేము తెచ్చినప్పుడు ఒక కట్ట వచ్చి 50 రూపాయలు ఉండేది. ఇవాళ 50 రూపాయలకి 4 కట్టలు అయితే ఇచ్చారు వాళ్ళు. క్యారెట్ చాలా కాస్ట్ ఉందండి. నేను ఇప్పుడు వరకు మార్కెట్కి వెళ్ళి తెస్తున్నప్పుడు కంపేర్ చేస్తే
ఇప్పుడు అక్కడ మార్కెట్లోనే కేజీ 80 రూపాయలు అయితే తీసుకున్నారు వాళ్ళు. క్యాప్సికమ్ కేజీ 80 ఉంది. అంటే బయట ఆలోచించండి, ఇంకా కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఉసిరికాయలు వచ్చి కేజీ 120. ఎగ్స్ కాస్ట్ ఎదిగిపోయినాయి. నేను తెచ్చినప్పుడు ఎప్పుడు 180నే ఉండేది, 220 అంట ఒక ట్రే వచ్చి. ఇక యాపిల్స్, పియర్స్, మ్యాంగోస్ అయితే ఉన్నాయండి మామూలు, ఇంకా లాస్ట్ కదా. మష్రూమ్ 50 రూపీస్ ఏమో కాస్ట్. పచ్చిమిర్చి నార్మల్గా అయితే కేజీ 60 అట్లా ఉంటాయి. ఇక్కడ నేను 20కే తీసుకొచ్చాను, అందుకనే నేను మార్కెట్కి వెళ్ళేది ప్రిఫర్ చేసేది కూడా. వెజిటేబుల్స్ అన్నీ అండ్ ఫ్రూట్స్ అంతా కలిపి మీ అంచనా ప్రకారం ఎంత అయి ఉండొచ్చు నార్మల్గా ఒక కమెంట్లో చెప్పండి. నేనంతా ఎంత అయిందో నేను క్యాలిక్యులేట్ చేసి మీకు చెప్పేస్తాను. ఇప్పుడు వీటి కాస్ట్ ఒక్కొక్కటి మీకు చెప్పేస్తాను. మెంతాకు 10 రూపాయలకి 4 కట్టలు, పుల్లకూర 10కి 4 కట్టలు ఇచ్చారు, 5 కట్టలు ఇచ్చారు. పాలకూర 20కి 6 కట్టలు, కొత్తిమీర 50కి 4 పెద్దవి. ఇవి 3 కేజీలండి, 40 రూపాయలు. దోసకాయలు, బీన్స్ 20 రూపాయలు అర్ధ కేజీ. ఇది కేజీ 20 రూపాయలు గోరుచిక్కుడు. టమాటాలు 40 రూపాయలకి 3 కేజీలు. కాలీఫ్లవర్ 40కి 3. ఇది 80 రూపాయలు కేజీ, అంటే 160 పడింది. నేను 2 కేజీలు తీసుకున్నా. ఇది కేజీ 80. ఇవి 1 కేజీ 120 రూపీస్ అండి. బీట్రూట్ నేను ఇవి 50 రూపీస్, కేజీ 40 అన్నారు, నేను 50 రూపీస్ ఇవి తీసుకుంటా. సొరకాయ 10 రూపాయలకి ఒకటి. బీరకాయలు కేజీకి 3 వచ్చినాయి, 20 రూపాయలు. మష్రూమ్ 50 రూపాయలు పడింది. ఆలు 20 రూపీస్ కేజీ పడింది. పచ్చిమిరపకాయలు 20 రూపాయలు కేజీ, నేను 30 రూపాయలు తీసుకున్నా, కేజీన్నర. ఇంకా ఇవి 6 సేర్లు 100 రూపాయలండి. ఇవి వచ్చి గ్రీన్ పీస్ కేజీ 30 రూపీస్ పడింది నాకు. ఫ్రూట్స్కి వచ్చేసి ఇవి తోతపురి మామిడి పళ్ళు కేజీ 50 రూపాయలు ఇవి. అవి వచ్చి కేజీ 80 రూపాయలు ఇచ్చారు. అవి 200 కేజీ. ఇవి 120 కేజీ. ఇది ఒక పండు వచ్చి 50 రూపాయలు ఇస్తా. ఎగ్స్ 220 ఒక ట్రే. చూసారా, మా షాపింగ్ అయితే మార్కెట్కి వెళ్ళి ఇలా ఉంది ఈరోజు. ఇంకా నార్మల్ సరుకులు అవి తెచ్చుకున్నాము. ఉల్లిపాయలు ఇది 43 కేజెస్ ఉంది. 43 కేజీ వచ్చి మాకు 1350 పడింది. యాక్చువల్లీ 1700 చెప్పారు. మేము బార్గెన్ చేసి అలా చేసి ఇలా చేసి 1400 అయితే 1350 ఇచ్చాను. ఇది బరుగుల బస్తా వచ్చి 400 పడింది, పెద్ద బస్తా. ఇవి ఇంకా సరుకులు తెచ్చాము ఇంట్లో కావాల్సినవి. ఈ రోజు అయితే షాపింగ్ ఇలా జరిగింది. నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే రంగుల చిలుక టేల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.